జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన సనాతన హిందూ ధర్మ వైభవానికి తిరుగులేదు అని నిరూపిస్తూ బంగాళాఖాతంలో ఒక అద్భుతం జరిగింది. సముద్ర గర్భంలో దాగి ఉన్నటువంటి మన ప్రాచీన హిందూ సంస్కృతికి సంబంధించిన 500 సంవత్సరాల నాటి ఒక అద్భుతమైన విగ్రహం తాజాగా మత్స్యకారుల వలకైతే దొరికింది. ఈ విషయం బయటకు రావడంతో మన హిందూ సోదరుల్లో ఎక్కడా లేనటువంటి ఆనందం అంతా కూడా వ్యక్తమవుతా ఉంటే, మన సనాతన సంస్కృతిని నాశనం చేయాలనుకున్నటువంటి కుహానా లౌకికవాదులు, దేశ వ్యతిరేక శక్తులు మాత్రం భయంతో వణికిపోతున్నాయి. నిజానికి మన భారతదేశ చరిత్రను, ముఖ్యంగా దక్షిణ భారతదేశ సముద్ర తీర ప్రాంతాల వైభవాన్ని ఒకసారి గనక పరిశీలిస్తే మన గుండెంతా కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఒకప్పుడు మన చోళరాజులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు బంగాళాఖాతం పైన తమ పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తూ దాన్ని తమ సొంత చెరువులాగా పరిపాలించారు. అంటే వాళ్లకు తిరిగేలా నౌకా దళాలతో ప్రపంచాన్నే శాసించినారు. వందలాది అద్భుతమైనటువంటి హిందూ దేవాలయాలను నిర్మించి మన సంస్కృతిని సముద్రాలు దాటించారు. కానీ ఆ తరువాత వచ్చినటువంటి పరమత ఛాందసవాదులు, విదేశీ దురాక్రమణదారులు మన సంపదను, మన ఆలయాలను దోచుకోవడానికి పడరాని పాటలన్నీ కూడా పడినారు. మన అద్భుతమైనటువంటి విగ్రహాలను దొంగిలించి విదేశాలకు తరలించే పాడుబుద్ధినంతా కూడా చూపించారు. ఎన్నో చారిత్రక విగ్రహాలు ఈ స్మగ్లర్ల కుట్రల వల్ల సముద్ర మార్గాల ద్వారా విదేశాలకు తరలిపోతూ ప్రమాదవశాత్తు సముద్ర గర్భంలో కలిసిపోయినాయి. అన్ని కాదు, కొన్ని. ఇక అసలు విషయానికి వద్దాం. నిన్న బంగాళాఖాతంలో వేటకు వెళ్ళినటువంటి కొందరు మన హిందూ మత్స్యకారుల వలకి ఒక భారీ వస్తువు ఒకటి తేలింది. ఏంది బరువుగా తగులుతుంది, ఏం తేడా కనిపించాలని చెప్పేసి దాన్ని తీరా పైకి తీసి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి రోమాలంతా కూడా నిక్కబొడుచుకున్నాయి. అది ఏకంగా 500 సంవత్సరాల క్రితం నాటి అత్యంత ప్రాచీనమైన అద్భుతమైనటువంటి హిందూ దైవమూర్తి. వెంటనే మన మత్స్యకారులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఒక్కసారి ఊహించండి, మనం ఏదైనా గుడికి పోతే మనసంతా కూడా, మనసు, మన శరీరం అంతా కూడా అట్లా అయిపోతుంది. అంటే పూర్తిగా దైవాధీనం లేక వెళ్ళిపోతుంది. అలాంటిది ఒక విగ్రహం, అంటే చేపలు పట్టుకునే మత్స్యకారులకు ఒక విగ్రహం దొరికిందంటే వాళ్ళు ఎంత తన్మయత్వానికి లోనింటారో ఒకసారి మీరే ఆలోచించండి. ప్రస్తుతం మన ప్రభుత్వ అధికారులు, పురావస్తు శాఖ వాళ్ళు రంగంలోకి దిగి ఈ విగ్రహం ఏ కాలానికి చెందింది, దీని వెనుక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి అనే కోణంలో లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ విగ్రహం ఇంతకాలం పాటు సముద్రంలో ఎలా ఉండిపోయింది అనే దానిపైన ఒక బలమైనటువంటి అనుమానం కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి సూడో సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో నిఘా వ్యవస్థలంతా కూడా ఎంత దిక్కుమాలిన విధంగా ఉండేటియో మనకందరికి కూడా తెలుసు. వీటి గురించి మనమే ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. సరిహద్దుల్లో సరైనటువంటి రక్షణ లేకపోవడంతో ఆ రోజుల్లో అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాలు మన దేశంలోని ప్రాచీన హిందూ దేవాలయాల నుంచి విగ్రహాలంతా కూడా అక్రమంగా దొంగిలించి ఈ బంగాళాఖాత సముద్ర మార్గం గుండానే విదేశాలకు తీసుకొని పోతా ఉన్నారు. అలాంటి ఒక దిక్కుమాలిన స్మగ్లింగ్ ముఠ ఈ 500 సంవత్సరాల నాటి అమూల్యమైనటువంటి విగ్రహాన్ని విదేశాలకు తరలిస్తున్న సమయంలో బహుశా ఆ నౌక అనేది ప్రమాదానికి గురవడం వలన లేదా పట్టుబడతామనే భయంతోనూ సముద్రంలో పడేసి ఉంటారని చెప్పేసి అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. చూసినారా, మన హిందూ అస్తిత్వాన్ని ముంచేయాలని వాళ్ళు ఎంత కుట్ర చేసినా కాలం కలిసినప్పుడు అది ఏ విధంగా బయటపడిందో. అయితే ఇప్పుడు దేశంలో ఉండేది ఎవరు? మన నరేంద్ర మోడీ నేతృత్వంలోని పక్కా జాతీయవాద బీజేపీ ప్రభుత్వం. గతంలో దొంగిలించబడిన మన దేశ సంపదను, విగ్రహాలను విదేశాల నుంచి సైతం వెతికి మరి వెనక్కి తెస్తున్నటువంటి ఘనత మన మోడీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈ విగ్రహం దొరకడంతో దీని వెనక ఉన్నటువంటి అంతర్జాతీయ స్మగ్లింగ్ లింకులు ఏంటి, గతంలో ఎవరెవరు ఈ పాపానికి ఉడిగట్టారు అనే విషయాలపైన మన దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం అయితే మోపబోతున్నాయి. ఏదేమైనా సరే ఈ 500 సంవత్సరాల నాటి దేవతామూర్తి తిరిగి రావడం అనేది మన సనాతన ధర్మ విజయానికి ఒక సంకేతం. ఇకపైన కూడా మన దేశ సంస్కృతిని, మన ఆలయాలను తాకాలని చూసే దొంగలకి, స్మగ్లర్లకి మన జాతీయ నిఘా వర్గాలు చుక్కలు చూపించడం మాత్రం ఖాయం. చట్టాన్ని ఉల్లంఘించి మన దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కడి పని ఇక కన్ఫామ్ గా క్లోజ్ అయితే అయినట్లే. అది అసలు విషయం. ఎట్లా న్యూస్ నచ్చిందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.